కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక శ్రీకృష్ణదేవరాయ నగర్ త్యాగరాజు కాలనీలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి స్ఫటిక శివాలయం తృతీయ వార్షికోత్సవాన్ని ఈ నెల 28, 29 తేదీల్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ పేర్కొన్నారు. 28వ తేదీన మహాన్యాసపూర్వక శత రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం, గణపతి రుద్ర సుదర్శన తదితర హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని 29వ తేదీన ఉదయం 10 గంటల నుంచి శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆలయ తృతీయ వార్షికోత్సవానికి బద్వేల్ పట్టణంలోని పుర ప్రజలు తరలివచ్చి శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రులు అవ్వాలని వారు పేర్కొన్నారు. ఓం నమ శివాయ. కాశీ విశ్వేశ్వర స్ఫటిక శివాలయం సిద్ధవటములో కృష్ణదేవరాయ నగర్ త్యాగరాజ కాలనీ సమీపంలో కాశీ విశ్వనాథ స్వామిగా వెలిసి ఉన్నాడు. తృతీయ వార్షిక మహోత్సవాలు ఈ నెల 28, 29వ తేదీన పీఠాధిపతుల అనుగ్రహంతో జరగాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. విశేషంగా 28వ తేదీ శనివారం 5 గంటలకు ప్రారంభమవుతుంది శతరుద్రాభిషేకం అంటారు. అంటే 108 రుద్రములతో శతరుద్రాభిషేకం, విశేషమైనటువంటి గణపతి రుద్ర చండీ హోమ కార్యక్రమాలు. తదుపరి శనివారం 28వ తేదీ రాత్రి 7 గంటలకు గొప్ప హరికథా కాలక్షేపం. తదుపరి 29వ తేదీ ఉదయం 9 గంటలకు శైవక్షేత్ర పీఠాధిపతులు, కోటిలింగాల సంస్థానాధీశులు శివస్వామి వారి అనుగ్రహ ప్రాశనం, వారి విశేషమైనటువంటి వారి అనుగ్రహం, విశేషంగా వారి ప్రవచనాలు. తదుపరి కళ్యాణ కార్యక్రమం కాశీ విశాలాక్షి సమేత విశ్వనాథ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది. తదనంతరం కాశీ నుంచి వచ్చినటువంటి ముత్యాలు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పోసి 50 మంది భక్తులందరికీ కూడా ముత్యాల వితరణ కార్యక్రమం. తదుపరి మధ్యాహ్నం 2 గంటల నుండి స్వామివారి ఉత్సవం ప్రారంభమవుతుంది. గ్రామోత్సవం అంటారు. శివాలయం నుండి విద్యానగర్ వరకు, విద్యానగర్ నుండి 4 రోడ్ సెంటర్ వరకు కోలాట బృందంతో విశేషంగా సాంస్కృతిక కార్యక్రమంతో స్వామివారి ఉత్సవం ప్రారంభమవుతుంది. అందులో చాలా విశేషం స్ఫటికలింగం మన జిల్లాలోనే ఎక్కడా లేదు. చిన్న లింగాలు ఉన్నాయి, కానీ 27 అంగుళాల లింగం ఎక్కడా లేదు. మేము కాశీ నుంచి పీఠాధిపతి వారి అనుగ్రహంతో శివలింగం తీసుకురావడం దేదీప్యమానంగా ఇప్పుడు 3వ సంవత్సరం. ప్రతి సోమవారం కూడా అన్నదానం జరుగుతుంది. ఆగకుండా సోమవారం అన్నప్రసాద కార్యక్రమం స్వామివారి అనుగ్రహంతో దేదీప్యమానంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. అలాగే భక్తులందరికీ కూడా కొంగు బంగారమై నిలుస్తూ ఉన్నాడు. ఈ ఆలయ అభివృద్ధి గోశాల కూడా ప్రారంభమవుతుంది 29వ తేదీ. దీనికి అంతటికీ ఆలయ చైర్మన్ రామణమైన మురళి గారు ప్రస్తుతం ఆయన దుబాయ్ నుంచి వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో వైభవంగా ఈ తృతీయ వార్షిక మహోత్సవాలు జరుగుతాయి. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుదని కోరుకుంటున్నాం. తర్వాత చైర్మన్ గారు చేసేటువంటి అభివృద్ధి దాదాపు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దేవాలయ అభివృద్ధికి పాటుపడారు. కాబట్టి వారికి, వారి కుటుంబ సభ్యులకు స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. ఆలయ చైర్మన్ రామనమైన మురళి గారు, అలాగే భక్తులందరికీ కూడా స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. ఈ కాశీ విశ్వనాథ స్వామిని దర్శించి భక్తులందరూ కూడా స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. కాశీ విశ్వేశ్వరాయ నమః. ఓం నమ శివాయ.